సో ఈ బస్సు అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. మెయిన్ సిటీ దాటేసరికి చాలా ట్రాఫిక్, చాలా తలకాయ నొప్పులు. సో బస్ ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. నైట్ మొత్తం అప్డేట్స్ అయితే ఇస్తా, ఈ రోజు మొత్తం మేలుకొని మరీ అప్డేట్స్ ఇస్తా మీకైతే. బస్సులో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు మీరైతే నిమ్మకాయలు రెడీగా పెట్టుకోండి. సో లాస్ట్ టైం మనం కాట్రా నుంచి ఢిల్లీకి అయితే ఇంటర్సిటీ బస్సులో అయితే ట్రావెల్ చేసాం. బట్ ఆ బస్ జర్నీ నాకు అంతగా నచ్చలా. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి చాలామంది అయితే, హైదరాబాద్ నుంచే కాదు తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది అయితే గోవా వెళ్ళాలనుకుంటారు. చాలా మార్గాలు అయితే ఉన్నాయి, అందులో ద బెస్ట్ వచ్చేసి బస్ అన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ బస్ జర్నీ చేయబోతున్నా హైదరాబాద్ నుంచి గోవాకి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఇంట్రో అయితే స్టార్టింగ్ నేను ఇవ్వలేకపోయాను, ఎందుకంటే బయలుదేరినప్పుడు కొంచెం హడావిడిగా ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే ఇస్తున్నా ఇంట్రో. ఈ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్టేట్. సో బస్సు లోపలికి అయితే వచ్చేసాము. సో బస్సు లోపల వ్యూ అయితే చూస్తున్నారు కదా, ఇదన్నమాట. నా సీట్ వచ్చేసి U13. సో ఇదైతే బుక్ చేసాం. మనం ఎప్పుడు లాస్ట్ సీట్లే బుక్ చేస్తాం ఆవేశంగా. సో లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాను, చూడొచ్చు. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట బస్సు అయితే. నేను లాస్ట్ టైం ఇంటర్సిటీ బస్సులో ట్రావెల్ చేశాను, దానికంటే ఈ బస్సు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు, ప్రతి బెడ్కి అయితే ఇండివిజువల్ స్క్రీన్ ఉంది, డిస్ప్లే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడైతే డబుల్ బెడ్ ఉందన్నమాట. సో ఇక్కడైతే సింగిల్ బెడ్ ఉంది. బట్ పొడుగు అనేది సరిపోదు, ఖచ్చితంగా పొడుగు చాలా తక్కువ ఈ బెడ్లు అయితే. సో లోయర్ బెడ్, అప్పర్ బెత్. నేనైతే అప్పర్ బెత్ బుక్ చేసుకున్నాను. సో నేను వచ్చేసి హైదరాబాద్ లోని సుచిత్రాలు అయితే బస్ ఎక్కాను. సుచిత్రాలు అన్న U13. సో హైదరాబాద్ లోని సుచిత్రాలో బస్ అయితే ఎక్కాను అనమాట. సుచిత్రాలోనే ఆరెంజ్ బస్ డిపోట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఇప్పుడు 5:15 అయితే అవుతుంది. 5:15 కి బస్ అయితే స్టార్ట్ అయింది. రేపు మార్నింగ్ 9:30కి అయితే మన గోవాలో దింపుద్ది. అంటే దగ్గర 16 అవర్స్ మనం ఈ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో బస్సులో అయితే ఫుల్ సౌండ్లు పెట్టినారు, కాపీ రైట్ వస్తుంది అని చెప్పి నేనైతే వ్లాగ్ చేయట్లేదు. సో హైదరాబాద్ అయితే దాటుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది మొత్తం ఇదంతా. సో నాకు తెలిసి సిటీ దాటేసరికి మనకు ఒక 2 to 3 అవర్స్ పట్టచ్చు, ఎందుకంటే చాలా పికప్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ బస్కి. సో ఈ బస్కి అయితే మనకి చాలా పికప్ పాయింట్స్ అయితే ఉన్నాయి. హబ్సిగూడ, మౌలాలి, సికింద్రాబాద్ నియర్ క్లాక్ టవర్, ప్యారడైస్, లగడీ కపుల్, సుచిత్ర, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, KPHB, నిజాంపేట్, మియాపూర్, మదీనాగూడ, చంద్రానగర్, బెల్లు, రామచంద్రపురం, పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ లో కూడా అయితే స్టాప్ ఉందన్నమాట. సో ఇన్ని స్టాప్స్ లో మీరు ఎక్కడి నుంచి అన్నా ఎక్కొచ్చు. సో ఈ బస్సు కరెక్ట్గా 6:30కి మనకి సంగారెడ్డికి అయితే వెళ్ళదు. అంటే ఇప్పుడు 1.5 hours పట్టుద్ది మనకి ఈ సిటీ ట్రాఫిక్ అంతా దాటడానికి. అండ్ గోవాలో వచ్చేసి మనకి 2 లొకేషన్స్ అయితే డ్రాప్ ఉంది. పొండా అనే చోట ఒకటి అండ్ పంజిమ్ అనే చోట ఒకటి. సో నేనైతే పంజిమ్కి పెట్టేసుకున్నా. పంజిమ్ అంటే గోవా క్యాపిటల్ అనమాట. సో పంజిమ్లో అయితే దిగుతున్నా నేను. సో ఈ బస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అసలు మనకి లాస్ట్ టైం ఇంటర్సిటీలో ట్రావెల్ చేశాను, అది అసలు చెత్త బస్సు, దానికి అసలు మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాం కదా ఆరెంజ్ బస్సు వాళ్ళది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ బస్సు అయితే చాలా బాగా నచ్చింది. అన్ని బస్సులు అట్లుంటాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట. బెడ్ కూడా హైట్ కూడా అంతే, 6 feet ఉంది, కరెక్ట్ సరిపోతుంది. అండ్ బస్సులో మన సీట్ దగ్గర ఏమేమి ఉంటాయని చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి, అక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సైడ్ మంచి విండో అయితే ఉంది, చూడొచ్చు. ఇక్కడ నుంచి మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక డిస్ప్లే అయితే ఉంది మనం టీవీ చూడడానికి. ఇక్కడ కావాలంటే ఇక్కడన్నా చూడొచ్చు, లేదా పక్కన వాళ్ళ బెత్తులోదన్నా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇక్కడ లైట్స్ అయ్యో ఉన్నాయి, ఏంది సో ఏదో స్విచ్లు అయితే ఉన్నాయి, ఎందుకు అర్థం. ఇదైతే కాల్వెల్లు, ఇది నొక్కితే అతను వస్తాడు. అండ్ ఇది వచ్చేసి లైట్, అండ్ ఇది వచ్చేసి స్పీకర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న లైట్. సో ఇవన్నమాట ఓవరాల్గా చెప్పాలంటే. మెయిన్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఆ టీవీ. సో చాలా మంచిగా అయితే ఉంది టీవీ. నాకు లాక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అనమాట ఈ టీవీ వాళ్ళు ఎప్పుడు. అండ్ బస్సు ఓవర్ వ్యూ అయితే చూడండి, చాలా నీట్గా, చాలా క్లీన్గా, చాలా మంచిగా అయితే ఉంది. సో ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ సిటీ అయితే దాటుతున్నాము. ఎగ్జాక్ట్లీ మనకి సిటీ దాటడానికి 1.5 hours అయితే పట్టింది. టైం వచ్చేసి 6:45 అయితే అవుతుంది. బండి స్టార్ట్ అయింది 5:15కి. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 700 kilometers అయితే ట్రావెల్ చేయబోతున్నాం గోవాకి. 16 hours జర్నీ టైం అనమాట. సో మనం వెళ్తున్న రూట్ వచ్చేసి ఇక్కడ నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, సోలాపూర్, సాంగ్లీ, అండ్ అక్కడ నుంచి గోవాలోకి అయితే ఎంటర్ అవుతాం. అండ్ పంజిమ్లో అయితే దిగుతాం అనమాట, క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా. సో బస్ అయితే ఫుల్ అయిపోయింది, 1-2 సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి. నాకు తెలిసి అది కూడా ముందలైతే ఎక్కుతారు. అందరు టీవీలు మంచిగా పనిచేస్తాయి చూడండి. మనం ఏ సీట్ అయితే బుక్ చేస్తామో ఆ సీటే బేకర్గా ఉంటుంది చూడండి. మొత్తం
మాసిపోయిన టీవీ వచ్చింది. సో మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ జహీరాబాద్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. అసలు బస్సులో నుంచి కింద దిగుదామంటేనే నాకైతే కుదరట్లేదు. సో వెనకాలైతే చూస్తున్నారు కదా మన బస్సు అయితే. సో ఈ బస్సు అయితే నాకు చాలా బాగా నచ్చింది, నిజంగా చాలా బాగుందన్నమాట బస్సు. లాస్ట్ టైము నేను ఎక్కిన ఇంటర్సిటీ బస్తో కంపేర్ చేసుకుంటే ఈ బస్ చాలా బెటరు, చాలా మంచిగా కంఫర్టబుల్గా ఉంది. మొత్తం మనకి ఎట్లంటే కొన్ని ఫీచర్స్ ఇచ్చారు, అవి చాలా బాగున్నాయి. లైక్ ఇప్పుడు మేము ఫుడ్ కాపాడు కదా మనోడు, మనకైతే ఫుడ్ కాపే ఒక 10 మినిట్స్ ముందర మెసేజ్ వచ్చేసింది, మీ బస్సు వచ్చేసి ఫుడ్ కాకబోతుంది, రెడీగా ఉండండి, 20 మినిట్స్ ఫుడ్కి అయితే ఆగద్ది అని. సో ఆ విధంగా చిన్న అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, చాలా మంచిగా ఉంది అదైతే మనకి. ఎగ్జాక్ట్లీ మనం వచ్చేసి జహీరాబాద్ దగ్గరలో అయితే ఉన్నాం. హోటల్ మహేంద్ర ప్యారడైస్ ఇక్కడైతే ఆపారనమాట డిన్నర్కి. నేనైతే డిన్నర్ తినట్లేదు, ఎందుకంటే నేను హైదరాబాద్లో స్టార్ట్ అయ్యేటప్పుడే డిన్నర్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడికి మనం బయలుదేరి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ అయితే వచ్చాము. 3.5 అవర్స్ పట్టింది లిటరల్లీ. సో టెన్షన్ అయితే పడకండి, హైదరాబాద్ సిటీ దాటేసరికి మనకి 7 or 7:30 అయినట్టుంది. సంగారెడ్డి దగ్గరికి 7:30కి వచ్చింది బస్సు అయితే, నేను చూస్తూనే ఉన్నా మొత్తము. మెయిన్ సిటీ దాటేసరికి చాలా ట్రాఫిక్, చాలా తలకాయ నొప్పులు. సో బస్ ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ బస్సు అయితే చూస్తున్నారా, మీకు అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషను. సింపుల్ లాజిక్ ఏం లేదు, అరుణాచల్ ప్రదేశ్ వీటిల్లో అంతా ఏంటంటే కొంచెం ట్యాక్స్ తక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళు బస్సు అక్కడ నుంచి పర్చేస్ చేసి అయితే ఇక్కడ తిప్పుకుంటారు, ఇక్కడ రోడ్ ట్యాక్స్లు అవి కట్టుకొని. సో ఈ బస్సులో మనం ఇప్పుడు వచ్చేసి ఇంకా 600 కిలోమీటర్స్ ప్లస్ అయితే ట్రావెల్ చేయాలి. సో లైటింగ్ అయితే చాలా తక్కువగా ఉంది, ఫ్లాష్ ఆన్ చేసినా మీకు ఓకే. ఫ్లాష్ ఆన్ చేస్తే ఇప్పుడు కొంచెం అయితే కనిపిస్తుంది. బస్సు 360 degrees వ్యూ చూపిస్తా చూడండి. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మెయిన్ సర్వీస్ బాగుంది అండ్ బస్సు కూడా మంచి కంఫర్టబుల్గా ఉంది. 5'5" హైట్ ఉంటారు లేదా అంతకన్నా తక్కువ ఉంటారు అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అసలు ఈ బస్సు అయితే. ఎందుకంటే నేను 5'10" ఉంటాను, నాకు కొంచెం కాళ్ళు అయితే సరిపోవట్లేదు, సాపుకోలేకున్నాను ఫుల్గా. సో 5'5" హైట్ ఆ లోపు ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. మొత్తం ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళందరికీ ఈడేనే ఉంటుంది అనుకుంటా స్టాప్. మొత్తం ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళందరూ ఈడే ఆపుతారు అనుకుంటా. సో బస్ లోపల అయితే ఇందాక ఆల్రెడీ చూశారు కదా, వర్షం అయితే ఫుల్గా పడుతుంది, నెత్తి అయితే ఫుల్ తడిచిపోయింది. నాకు ఒక 20 మినిట్స్ కొంచెం చిల్ అవుదాం, అటు ఇటు తిరగతా. నాకు తెలిసి మళ్ళీ ఇంకొక 200 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కానీ బ్రేక్ ఉండదు. నైట్ 12కో 1 గంటకో ఆపుతాడు బస్సు. అప్పుడు దాకా నాకు తెలిసి అయితే బ్రేక్ లాంటిది ఏదో ఉండదు. మీకు నేను చూపిస్తాను, మ్యాక్సిమం నేను డ్రైవర్ సీట్ దగ్గర కూర్చోడానికి అయితే ట్రై చేస్తాను. వాళ్ళు అలో చేస్తే మీకు అసలు రూట్ ఎట్లుంటుంది ఏందనేది కూడా వ్లాగ్ చేసి అయితే చూపిస్తాను. నాకు ఈ రూట్ అంతా ఐడియా ఉంది, నేను ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ట్రావెల్ చేశాను అనమాట ఈ రూట్లో. మీకు నేను చెప్తుంటాను, నైట్ మొత్తం అప్డేట్స్ అయితే ఇస్తాను. ఈరోజు మొత్తం మేలుకొని మరీ అప్డేట్స్ ఇస్తాను మీకైతే నైట్ అంతాను. సో మన డ్రైవర్ అన్న క్యాబిన్ అయితే చూడొచ్చు, అశోక్ లీలాండ్ వాళ్ళది బస్సు. అశోక్ లీలాండ్ వాళ్ళదన్న చాలా బాగుంది. సో మొత్తం క్యాబిన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మన డ్రైవర్ అన్న వాళ్ళది అయితే లుక్ వచ్చేసి. సో మొత్తం ఇద్దరైతే ఉన్నారు, ఒక డ్రైవర్ అండ్ ఇంకో అతను వచ్చేసి హెల్పర్ అనొచ్చు, క్లీనర్ అనొచ్చు. హెల్పర్ అంటే బెటర్ లేండి క్లీనర్ అన్న కన్నా. సో ఇంకో అతనికి డ్రైవింగ్ వచ్చో రాదు నాకు తెలియదు. నేను ఎక్కిన కాడ నుంచి మొత్తం ఫస్ట్ నుంచి అంతా ఒక అతనేనమాట తోలుతుంది. సో మనం కూడా లోపలికి వెళ్ళి కొంచెం ఏమన్నా తెచ్చుకుందాము, అంటే లైక్ కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటివి. ఫుడ్ అయితే ఆల్రెడీ ఉంది, తింటూ దాంట్లో మంచి కూల్ డ్రింక్ అయితే ఎంజాయ్ చేద్దాం ఏమన్నా తీసుకొని. సో మాన్స్టర్ డ్రింక్ ఒకటి తీసుకున్నా నైట్ నిద్ర రాకుండా ఉండడానికి. నాకు ఎందుకో తెలియదు కానీ మాన్స్టర్ కానీ లేదా రెడ్ బుల్ కానీ తాగితే నైట్ ఒక 3-4 అవర్స్ వరకు నిద్ర రాదనమాట, తాగిన 3-4 అవర్స్ వరకు. ఇంతకు మీకు నేను టైం చెప్పలేదు కదా ఎన్నింటికి ఆపాడో. బస్సు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9కి అయితే ఆపారు బస్సు. అండ్ నాకు వచ్చేసి బస్ టికెట్ 1340 రూపీస్ పడింది. రఫ్గా 1400 రూపీస్ ఆర్ 1500 వేసుకోండి రఫ్గా. సో చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి గోవాకి, ఆరెంజ్ టూర్స్ వాళ్ళవి. సో మీ ఇష్టం, మీ టైం స్లాట్ని బట్టి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 5 గంటలకు బయలుదేరే బస్సు అయితే సెలెక్ట్ చేసుకున్నా. 5కి ఉంది, 6కి ఉంది, 7కి ఉంది, 8కి ఉంది. మొత్తం 4 or 5 బస్సెస్ ఉన్నాయి ఆరెంజ్ ట్రావెల్స్ నుంచాను. ఇంకా మిగతావి కూడా 2-3 అయితే ఉన్నాయి. నేను ఒకటైతే సజెస్ట్ చేస్తాను, ఇంటర్ సిటీ కన్నా నాకు ఇదైతే బాగా నచ్చింది. నేను ఉన్నది చెప్తున్నా అంతేగాని ఇది ఎటువంటి ప్రమోషన్ కానీ ఏం కాదనమాట. నాకు నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్తా, ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని చెప్తా, దట్స్ ఇట్, అంతేను. సో మీరు ట్రైన్లో ట్రావెల్ చేయాలన్నా మీకు ఇంతేను, రఫ్గా 16 to 20 అవర్స్ అయితే పట్టద్ది బస్ ట్రైన్ జర్నీ అయితే. బస్ కూడా ఇంతే, మనకి 16 అవర్స్ జర్నీ టైం అనమాట. మార్నింగ్ 9:30కి అయితే దింపుతాడు మనల్ని. బట్ బస్సులో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు మీరైతే నిమ్మకాయలు రెడీగా పెట్టుకోండి. నాకైతే పర్సనల్గా అటు పడదు అని చెప్పను, పడుద్ది అని కూడా చెప్పను, అటు ఇటుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఘాట్ రోడ్ వచ్చినప్పుడు అయితే చుక్కలు కనిపించేస్తుంది నాకు బస్సులో.
నా వల్ల అయితే అసలు కాదు, కడుపులో తిప్పేస్తుంటుంది అనమాట. ఇప్పుడు పర్లేదు, కొంచెం 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 అలవాటు చేసుకుంటున్నాను ఈ వర్షానికి అండ్ కడుపు సిక్నెస్ కూడాను. వర్షం ఏంద్రా బాబు మనల్ని అసలు వదలట్లేదు. పోక గోవాకి పోతున్నాం బస్సులో, వర్షం వదలట్లే మనల్ని. నేను ఇప్పుడు ఇక్కడ ఆగున్నా కదా, ఈ ఆగున్న టైంలోనే మనకి 4 ఆరెంజ్ టూరిస్ట్ బస్సెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి, ఇందాక 2 అయితే వెళ్ళిపోయాయి. బట్ నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ నుంచి గోవాకి బస్సెస్ ఉన్నాయని అయితే చాలా మందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా రీసెంట్ టైమ్స్లోనే తెలిసిందనమాట. నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఎవరన్నా గోవా వెళ్ళాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు. మీ సైడ్ నుంచి నాకైతే ఒక చిన్న రిక్వెస్ట్. సో మీకు ఇట్లాంటి బస్ జర్నీస్ ఇంకెక్కడికన్నా కావాలా, లైక్ హైదరాబాద్ టు తిరుపతి కానీ కొన్ని ఉంటాయి, నాకైతే తెలియదు. అది పర్సనల్గా బస్సెస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ తెలుసు. మీకు ఏదైతే కావాలో అదైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను ఆ వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో బస్ అయితే తీసేస్తున్నారు, ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము. డ్రైవర్ అన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే కాదు, మొత్తం హిందీ వాళ్ళు, నాకు గోవా వాళ్ళు అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ ఏమో, ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఆపలా. కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చేసారనమాట. ఇంకా ప్యాసింజర్లు అయితే రావాలి నాకు తెలుసు, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారు. నేనేమో ఈ వర్షాన్ని తడుస్తా వ్లాగ్ చేస్తున్నా. మనం ఏదన్నా ట్రిప్కి బయలుదేరుతున్నాం అంటే వర్షం పరిగెత్తుకొని వచ్చేస్తుంది. సో లోపలికి అయితే వెళ్దాం. ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. అన్న అయితే దుమ్ము ల్యాప్తో తీసుకెళ్తున్నాడు. సో ఇడైతే చూడొచ్చు క్లియర్గా, ఇడైతే రాస్తుంది వెల్కమ్ టు కర్ణాటక అని. మిస్ అయిపోయింది, కనిపించట్లే. సో కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం. కొంచెం సేపటి తర్వాత మనం కర్ణాటకలో ట్రావెల్ చేసి మహారాష్ట్రలో కూడా అయితే వెళ్ళిపోతాం అనమాట. స్పీడ్లో లాగిస్తున్నాడు అనమాట బస్ని అయితే. అక్కడ నిలబడడం చాలా కష్టంగా ఉంది, వీడియో అదంతా తీయలేకున్నాం. అందుకని అయితే లోపలికి వెళ్ళమన్నాడు. అంటే బ్రేక్ వేసినప్పుడు ఏంటంటే ముందుకు జరిగిపోతూ ఉన్నాం అనమాట. సో లోపలికి వచ్చేసి అయితే పడుకున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 12 ఆ దర్దాపులు అయితే ఉంటుంది. మళ్ళీ వాష్రూమ్స్ కోసం అయితే ఆపుతారు. సో అక్కడైతే నేను వీడియో రికార్డ్ చేస్తాను మళ్ళీ. సో బస్ అయితే వెళ్తూ ఉంది కరెక్ట్గా. ఎగ్జాక్ట్లీ షోలాపూర్ నుంచి అయితే లెఫ్ట్ తీసేసుకుంది. అంటే మెయిన్ మనకి పూణే ముంబై వెళ్ళే రూట్ ఉంది కదా, అటు సైడ్ నుంచి అయితే లెఫ్ట్ తీసేసుకుంది. సో ముందర డ్రైవర్ అన్న అయితే రికార్డ్ చేయడానికి ఒప్పుకోవట్లే, పర్మిషన్ ఇలా ఇంకెందుకు తలకే నొప్పి అని నేను వెనకాల వచ్చి పడుకున్నాను అనమాట. నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుందా అని చూస్తున్నా. వీళ్ళేమో 12కి అట్ట ఆపుతున్నారు, టైం ఏమో 12 అయింది, ఇంకా ఏం ఆపలేదు. చూద్దాం మరి ఎక్కడన్నా బ్రేక్ ఇస్తారా లేదా నాన్ స్టాప్గా కొట్టేస్తారా అని. సో బస్ ఎగ్జాక్ట్లీ బెల్గావి ముందలైతే ఉంది. బెల్గావికి ఒక 30 కిలోమీటర్ల ముందలైతే ఉందన్నమాట. టాయిలెట్ బ్రేక్ కోసం అయితే ఆగాడు. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఎగ్జాక్ట్లీ మనకి హైదరాబాద్ నుంచి బస్సు వచ్చేసి 450 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 అవర్స్ టైం అయితే తీసుకుందనమాట. ఇంకొక 230 కిలోమీటర్స్ ఉంది గోవాకి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి ఫారెస్టేను. 9:30కి దింపుతా అన్నాడు, కానీ నాకు తెలిసి 8:30 కల్లా వెళ్ళిపోతాడు నేను అనుకోవడం. సో చలో ఇంకైతే లోపలికి వెళ్ళిపోదాం. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పుడు వరకు ఫుల్ నిద్రపోయాను. ఇక్కడ టాయిలెట్ అని చెప్పి అయితే మనకి నిద్ర లేపారు. పర్లేదు, తెలియకుండానే మనం ఆల్మోస్ట్ 10 అవర్స్ బస్సులో టైం స్పెండ్ చేసేసాం. సో ఎగ్జాక్ట్లీ గోవాకి ఇంకొక 100 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. 2 to 2.5 అవర్స్ టైం అయితే పట్టదు వెళ్ళడానికి. సో ఇక్కడ ఒక చోట అయితే టాయిలెట్ బ్రేక్ కోసం అయితే ఆపాడు అనమాట బస్సు అయితే. ఈ వర్షం పడతానే ఉందిరా బాబు, ఎక్కడ బ్రేక్ అనేది ఇవ్వట్లే, ఫుల్ పడతానే ఉంది. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా పడుతుంది. ఎగ్జాక్ట్లీ మనం అయితే ఫారెస్ట్లో ఉన్నాం ఇప్పుడు. గోవాకి ఇంకొక 150 కిలోమీటర్స్ ఉందనగా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫారెస్ట్. లొండా అనే ఊరు వస్తుంది, అక్కడ అంతా ఫారెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ లొండా అనే ఊరి దగ్గర అయితే ఉన్నాం మనం. సో టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. టాయిలెట్ బ్రేక్ కోసం అయితే ఆపాడు. నైట్ 12కో బ్రేక్, 4కో ఒక బ్రేక్, 7కో బ్రేక్, ఎవ్రీ 3 అవర్స్కి ఒక బ్రేక్ అయితే ఇస్తున్నాడు అనమాట బస్సు అతను. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఫారెస్ట్లో మొత్తం, ఫారెస్ట్లో ఈ హోటల్ ఎవడరా బాబు కట్టుకుంది, ఏమి లేవు ఈ చుట్టుపక్కల అంతా. ఇటు సైడ్ చూస్తున్నారా అడివే, ఇటు సైడ్ మొత్తం అడివే, ఏం లేదు, చిన్న ఫారెస్ట్ అనమాట ఇదైతే.
అంటే నేను ఒకటి చెప్పేది ఏంటంటే ట్రైన్ జర్నీ అన్నా బస్ జర్నీ అన్నా రెండు ఒకటే. టైమింగ్ అయితే హైదరాబాద్ నుంచి గోవా రావడానికి రెండు ఆల్మోస్ట్ 16 to 20 hours పడితే ఎట్లా రావాలనేది మీ చాయిస్ అనమాట సెలెక్షన్. సో బస్ జర్నీ ఒక మధ్యలో ఉంటుంది, ట్రైన్ జర్నీ కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే నేను చెప్తున్నా ఇంత లాంగ్ జర్నీ నేను లాస్ట్ టైము కాట్రా టు ఢిల్లీ చేశాను ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. దాని తర్వాత ఇప్పుడే చేయడము, ఎస్పెషల్లీ ఈ రూట్లో నా లైఫ్లోనే సెకండ్ టైం నేను స్లీపర్ బస్ ఎక్కడము. పర్లేదు, నాకు చాలా మంచిగానే అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా హైవేలే కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట. ఇప్పుడు మార్నింగ్ నుంచి లాస్ట్ 40-50 kilometers నుంచి అయితే కొంచెం అటు పోగడం ఇటు పోగడం, సడన్ బ్రేక్స్, అంటే ఘాట్ రోడ్ కదా, చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయి. ఈ ఫారెస్ట్లో అంతా ఒక రేంజ్ టర్నింగ్స్ అయితే ఉంటాయి, కరువుస్. దానివల్ల ఏంటంటే కొంచెం అటు పోగడం ఇటు పోగడం కొంచెం డిస్కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతున్నా, అంతేగాని అంత మించి అయితే ఏం లేదు. ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ టైం గోవా వెళ్తుంటే ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది ట్రైన్ ట్రై చేయండి. సో సెకండ్ టైం ఏంటంటే బస్సు అట్లా ట్రై చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ ఇంజన్లు గ్రేట్ అసలు. అయినా రాత్రి నుంచి ఒక్క చోట కూడా బస్సు అయితే ఆపల, ఈ ఐడిల్లోనే ఉంది, ఇంజిన్ రన్ అవుతానే ఉంది. లోపల ఏసీ రన్ అవ్వాలి కదా, దానికని ఇంజిన్ ఆన్లోనే పెట్టేశారనమాట, ఎక్కడ ఆపలేదు. నిన్న సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయిన ఇంజిను ఇప్పుడు ఉదయం 7:30-8 అవుతుంది దగ్గర. అంటే 14-15 గంటల సేపు నుంచి ఇంజిన్ ఆపలేదు. చాలా గ్రేట్ అసలు ఈ ఇంజన్లు. కాకపోతే ఈ బస్సులో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ టైము ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఆపేశారు, ఛార్జింగ్ ఇవ్వలేదు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే లగేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 bags ఉన్నాయి, ఒక దాంట్లో ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్లు అవి ఉన్నాయి, ఇంకో దాంట్లో మెయిన్ లగేజ్ ఉందనుకోండి, రెండు వెనకాలే వేయాలి. ఒక్క బ్యాగ్ కూడా మన దాంట్లో పెట్టుకోవడానికి అయితే ఖాళీలు లేవు, అంటే స్పేస్ సరిపోదు, అన్ని వెనకాలే వేయాలి. అదొక డిసడ్వాంటేజ్. అట్లీస్ట్ కొంచెం స్పేస్ ప్రొవైడ్ చేస్తుంటే ఎక్కడన్నా బ్యాగులు పెట్టుకోవడానికి చిన్న బ్యాగుల వరకు బాగుండేది. ఇప్పుడు నా ల్యాప్టాప్ బ్యాగ్ కూడా వెనకాల వేసాను, అది ఎట్టుందో ఈ వర్షానికి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఉన్నాం కర్ణాటకలో, ఈ లొండా, క్యాస్టల్ రాక్, ఈ ఏరియాలన్నీ మనకి కర్ణాటకలో ఉంటాయి. ఇక్కడ నుంచి 28 kilometers ఉంది ఎగ్జాక్ట్లీ కర్ణాటక గోవా బార్డరు. అక్కడికి వెళ్ళంగానే మనం గోవాలోకి అయితే ఎంటర్ అవుతాం. మంచి డీప్ ఫారెస్ట్ అనమాట, డీప్ ఫారెస్ట్లో అయితే ఉంటుంది బోర్డరు. అండ్ గోవా ఎంటర్ అయిన తర్వాత మనకి ముల్యం ఫారెస్ట్ అయితే వస్తుంది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫారెస్ట్, చాలా డేంజర్ ఉంటుంది, పులులు కూడా తిరుగుతాయి, అంత ఇదనమాట ఆ ఫారెస్ట్, ముల్యం ఫారెస్ట్. మా డ్రైవర్ అన్న అయితే ఒప్పుకోవట్లే ముందర నిలబడడానికి. మేము బ్రేక్లు వేసుకోవాలి తమ్ముడు, నువ్వు ఉంటే నువ్వు ముందరికి వెళ్ళిపోతావు అని అయితే అంటున్నాడు. ఇంకా డ్రైవర్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఇట్లా దిగినప్పుడు అయితే వ్లాగ్ చేస్తున్నా. ట్రై చేస్తా మ్యాక్సిమం మీకు ఫ్రంట్ డ్రైవర్ సీట్ వ్యూ నుంచి మంచిగా వ్యూ ఇవ్వడానికి అయితే. సో బస్ అయితే స్టార్ట్ అయింది మనకి ఆఫ్టర్ 25 minutes బ్రేక్ అనమాట. నాకు తెలిసి 9:30కి దింపుతున్నాడు మమ్మల్ని అయితే. ఖచ్చితంగా చెప్తున్నా తక్కువలో తక్కువ 10 అయితే అయ్యిద్ది, ఇంకా లేట్ అయ్యిద్ది, కానీ తొందరగా అయితే వెళ్ళలేమన్నమాట. మంచిగా టీవీ అయితే ఉంది, కటన్స్ వేసేసుకొని దుప్పటి కప్పుకొని ఏసీ పెట్టేసుకొని టీవీని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఇటు చూడండి చెట్లు గీక్కొని వెళ్తా ఉన్నాడు, ఒక్కసారి భయం వేస్తుంది, టక్ 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 అని సౌండ్ వస్తే చెట్లు. సో బస్ అయితే రీచ్ అయిపోయింది, మనకి గోవా అయితే వచ్చేసాము. ఆ లగేజ్ అంతా తీసేసుకున్నాం అనమాట ఇప్పుడే. సో వర్షం, క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా ఎట్లుందో, ఫుల్ అంటే ఫుల్ వర్షము, అసలు ఆగల. నిన్న నైట్ నుంచి వర్షం ఎక్కడ ఆగలేదు హైదరాబాద్లో స్టార్ట్ అయిన కాడ నుంచి. సో ఫైనల్లీ బస్సు అయితే సేఫ్గా వచ్చేసాము మేము. ఇప్పుడు మేము వచ్చేసి మప్పూసా బస్ స్టాండ్లో అయితే ఉన్నామన్నమాట. యాక్చువల్లీ మనకి డ్రాప్ పాయింట్ వచ్చేసి పంజిమ్, బట్ అక్కడంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల మప్పూసాలో దింపుతా అన్నాడు. బట్ ఏం పర్లేదు, మనం రావాల్సింది కూడా మప్పూసాకు కాబట్టి ఓకే చెప్పేసాం, మప్పూసాలో అయితే దింపేశాడు. ఇదంతా వచ్చేసి మప్పూసా బస్ స్టాండ్ ఏరియా. ఇన్ కేస్ మీరు కనుక ఎవరన్నా గోవా వస్తే ఇదిగోండి మప్పూసా బస్ స్టాండ్ ఏరియా. మొత్తం చూస్తున్నారా, అన్ని బస్సులు అన్నీ ఏరియా ఉన్నాయి, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట మీకైతే. సో కరెక్ట్గా మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లో కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళి రూమ్ అయితే తీసేసుకున్నాము.